హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను బెండకాయ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది క్యాటరింగ్ స్టైల్లో అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దీనికి ఒక 3 టమోటాలు తీసుకున్నానండి. జీడిపప్పులు వచ్చి ఒక 15 జీడిపప్పులు ఒక అరగంట నానబెట్టుకున్నాను. దాన్ని కూడా వేసేసి మిక్సీకి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయలని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఒక బెండకాయని 2గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పొడవుగానే ఉండాలి బెండకాయలు. ఇట్లా సన్నగా నైఫ్తో అన్నిటికి ఘాట్లు పెట్టుకొనియండి. నేను చూపించిన విధంగా ఘాట్లు ఉన్నాయంటే మీకు వేయించుకునేటప్పుడు కూడా మీకు గ్రేవీ అంతా కూడా బాగా పడుతుందండి బెండకాయలకి. ఇప్పుడు ప్యాన్లో దీన్ని వేయించుకున్నామండి బెండకాయలు మీకు జిగట రాకుండా ఉండాలంటే మీరు కడుక్కున్న వెంటనే ఒక మంచి క్లాత్తో బాగా బెండకాయల పైన తేమంతా తుడిచేసుకున్నారంటే మీకు ఆ జిగట అని ఉంటుంది కదా, అది రాకుండా మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉంటాయండి బెండకాయలు. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత ఏం పెట్టకుండానే వేయించుకోండి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకరోజు సాల్ట్ వేసుకొని బాగా ఇట్లా చూడండి, అట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా. మీకు అట్లా వేగిందంటే మీకు కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటుందండి బెండకాయ టేస్టు. ఇట్లా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం తిరగమాత పెట్టుకున్నామండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర ఒక పెద్ద ఎర్రగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాన్ని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ బాగా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పొడులు వేసేసి ఊరబెడతానండి బెండకాయల్ని. కొంచెం కారము, ఒక చిటికెడు పసుపు పొడి, కొంచెం ఉప్పు అండి. ఇవన్నీ వేసేసి ఉప్పు చూసుకొని వేసుకోండి. అప్పుడే మనం వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోతుందంటే ఇంక అవసరం లేదండి. కారము కొంచెం పసుపు పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి బాగా వాటిని పట్టించి పక్కన పెట్టేసేయండి. మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే అది వేసుకోండి, భలే ఉంటుందండి టేస్ట్. డ్రై మ్యాంగో వేస్తే అదే ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా, దాన్నండి. అది కూడా వేసేసి పక్కన పెట్టేసుకొని కొంచెం వదిలేసిండి ఆ బెండకాయల్ని. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెము దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత అప్పుడే మనం కారము, పసుపు పొడి అవన్నీ వేసుకున్నామండి. కారం కొంచెం, పసుపు పొడి కొంచెం, ధనియాల పొడి అండి. ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. మీకు దీంట్లో కలర్ బాగా కర్రీ మనకి కలర్గా ఎర్రగా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఇట్లా కారం వేసినప్పుడు ఒక చిటికెడు వేడి నీళ్ళు పోసినారంటే మీకు కలర్ బాగా ఎర్రగా ఉంటుందండి. దీంట్లో కొంచెం పసుపు పొడి వేస్తూ ఉన్నాను. కొంచెం వేడి నీళ్ళు అండి, బాగా మరిగే నీళ్ళు ఇట్లా కొంచెం వేశారంటే మీకు బాగా కలర్ కూడా బాగా కనిపిస్తుందండి కర్రీ కూడా. ఇట్లా వేసేసి కొంచెంసేపు అట్లా ఉడకబెట్టండి. ఊరికే గ్రేవీ అట్లా ఉడికేదానికండి కొంచెం వేడి నీళ్ళు పోసినాను. ఇప్పుడు టమోటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేసేయండి. పచ్చివాసన అంతా పోవాలండి, టమోటాల్లో ఉండే పచ్చివాసన. బాగా మగ్గి చూసారు కదా, పైనంతా అట్లా ఆయిల్ తేలేంత వరకు ఉంచండి. మీరు ఆ టమోటా జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడే కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసేయండి. కొంచెం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తూ ఉన్నానండి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేశారంటే టేస్ట్ భలే ఉంటుందండి బెండకాయకి. ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. మనం పెరుగు వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. మీకు ఆ క్యాటరింగ్ స్టైల్ రావాలంటే పెరుగు వేస్తారండి బెండకాయల్లో, భలే ఉంటుంది టేస్ట్. ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి. అయితే చన్నీళ్ళు అయితే ఏం వాడకండి, ఎందుకంటే పెరుగు వేసి నీళ్ళు పోసినప్పుడు కొంచెం ఉడికేదానికి టైం పడుతుంది కదా మీరు చన్నీళ్ళు పోసినప్పుడు. అందుకని నేను వేడి నీళ్ళే యూజ్ చేస్తూ ఉన్నానండి. మీకు వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టారంటే త్వరగా అయిపోతుంది గ్రేవీ. మీకు పెరుగు విరిగినట్టు కూడా రాదండి కర్రీలో, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అంతా కూడా. నేను అన్నీ హాట్ వాటర్ యూజ్ చేస్తున్నానండి దీంట్లో. మళ్ళీ ఇంకొంచెం వేడి నీళ్ళు పోస్తూ ఉన్నాను. వేసి ఎక్కువ టైం కూడా పట్టదండి మీకు, ఎందుకంటే ఆల్రెడీ మనం బెండకాయలను ఉప్పు కారం అన్నీ వేసి పట్టించాం కాబట్టి
ఇక ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అంతే అండి. గ్రేవీ ఇట్లా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ నీళ్ళగా వేసుకోవద్దు. ఇట్లా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసి తీసి పెట్టేసుకోవడమే అండి. బెండకాయ కర్రీ కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి. మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు చపాతీలో భలే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.